మారుతున్న కాలానికి అనుగుణంగా మగువ మనసు దోస్తోంది వెంకటగిరి చేనేత చీర. మరపురాని చేనేత చీరకు మారుపేరుగా నిలుస్తోంది. అగ్గిపెట్టెలో సరిపడేంత చీర నుంచి అద్భుతమైన డిజైన్లతో ఇక్కడి చేనేత చీరలు ఖండాంతర ఖ్యాతిని పొందాయి. నేతన్నలకు జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చిపెట్టింది. వెంకటగిరి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వెంకటగిరి రాజుల సంస్థానం. నాడు రాజుల చేనేతకు విశిష్ట ప్రాధాన్యతనిచ్చేవారు. ఆ స్ఫూర్తితో ఇక్కడి నేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టే చీర నుంచి విభిన్న చీరలు తయారుచేసి ప్రపంచ ఖ్యాతి పొందారు. వెంకటగిరి చీరకు ప్రత్యేక పేరు తెచ్చిపెట్టారు. మగ్గంపై నూలుతో నేయటమే ఇక్కడి నేతన్నల ప్రత్యేకత. పురివిప్పి ఆడే నెమళ్లు, విరగాసిన మామిడి పిందెలు, కదిలే హంసలు, బృందావనంలో గోపాలుడు, జాంధానీ చీరల సోయగాలతో ఇక్కడి చేనేతలు తమ ప్రతిభ చాటుకున్నారు. వెంకటగిరిలో తయారయ్యే చీరలకు విదేశాల్లో సైతం మంచి ఆదరణ ఉంది. ఇక్కడి నుంచి ఎగుమతులు సైతం అవుతూ ఉంటాయి. 100 నంబరు నూలుతో ఇక్కడ చీరలు నేయటం ప్రత్యేకత. 20 ఏళ్ల వరకు ఈ చీరల నాణ్యత పోకుండా ఉండే విధంగా నేయటంలో వీరిది అందెవేసిన చెయ్యి. ఉన్నత వర్గాలు, సినీ కళాకారులు సైతం ఇక్కడ నేతన్నలతో వస్త్రాలు తయారు చేయించుకుంటారు. కొన్నాళ్లుగా ఆదరణ బాగానే ఉందని కార్మికులు చెబుతున్నారు. పోటీకి తగ్గట్టు వస్త్రాల తయారీకి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ చీరల్ని పెద్దవాళ్ళు మాత్రమే కాదు, చాలా డిజైన్లు ఉన్నాయి. వీటిల్లో ఊసరవిల్లని, 5 లైన్స్ అని, లంగావోని అని, హాఫ్ అండ్ హాఫ్ అని, ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళు కూడా కట్టుకునేందుకు వీలుగా ఉన్నాయి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటూనే మగ్గం నేర్చుకుంటున్నాను. ఇలాగే మగ్గం నేస్తూ పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మా చేనేత కార్యక్రమంలో. ఇలా పని చేసుకుంటూ చదువుకొని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. తగిన గిట్టుబాటు దొరుకుతుంది. చేసుకుంటూ మా తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. నేత చీరలు ఎవరికి అందుబాటులో ఉండేది కాదు, ఒకరు కాస్ట్లీగా అట్లా ఉండేది. ఇప్పుడు ఏంద్రా అంటే బాగా తక్కువ ధరలకు కూడా లభిస్తున్నాయి. కాబట్టి మాకు ఇప్పుడు ఒక జీవనాధారం బాగుండదు. మేము కొత్త డిజైన్లు అవి నేస్తూ ఉంటాము. మాకు కూడా ఇప్పుడు మంచి గిట్టుబాటు ధర లభిస్తూ ఉంది. బాగానే ఉంది వ్యాపారము. వెంకటగిరి శారీ ఒక 1000 రూపాయల నుంచి స్టార్టింగ్ రేటు ఉంటే దాదాపు 1,00,000 రూపాయల వరకు తయారవుతుంది. 1,00,000 రూపాయలు తయారంటే ఇది జామ్దాని వర్క్ మాత్రమే ఎక్కువ కాస్ట్లో తయారవుతుంది. మామూలు చీరల శారీస్ కూడా ఉన్నాయి. 1000 రూపాయలు, 1,500, 2,000, 3,000 నుంచి అన్ని వరుసగా ఉన్నాయి. అందరికి అనుకూలంగా అన్ని రకాలు వాళ్ళకి తగినట్టుగా ఉంటాయి. పోటీ ప్రపంచానికి ఎదురీదక తప్పదని భావించిన వెంకటగిరి చేనేత కార్మికులు తమలో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యంత్రకళతో తామేమీ తీసిపోమని ప్రయత్నం చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగానే గత కొన్నేళ్లుగా తమ వృత్తిని నమ్ముకుంటూనే వెంకటగిరి పేరును దశదిశలా చాటుతున్నారు. ప్రభుత్వాలు ఆదుకోకపోయినా తమ ప్రతిభను నమ్ముకుంటున్నారు. ఇప్పటివరకు 12 మంది నేతన్నలు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. వెంకటగిరి చీరపై భగవద్గీత శ్లోకాలతో 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి లక్కా శ్రీనివాసులు జాతీయ పురస్కారం అందుకున్నారు. ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఉండటం లేదని కళాకారులు ఆవేదన చెందుతున్నారు. 2005లో నాకు నేషనల్ అవార్డు వచ్చిందండి. తర్వాత ఏమంటే 2012లో నేను అవార్డుకి మళ్ళీ పెట్టాను. సంత కబీర్ అవార్డు నాకు మళ్ళీ 2015లో ఇచ్చారండి. వాళ్ళు చెన్నైలో ఇచ్చారండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చారండి. చాలామంది ముందు నేర్చుకున్నాం. నా దగ్గర 100 మంది పైన ఉన్నారండి. ఇప్పుడు నేర్చుకోవాలి ఎవరు లేరండి. ఎందుకంటే కూలీలు ఆర్థికంగా వెనకబడిపోతా ఉంది. జామ్దాని వర్క్ నేర్చుకున్నాము. చిన్నప్పటి నుంచి దీంట్లోనే ఉన్నాము. కాబట్టి మా పనితనం, మా జామ్దాని వర్క్ని గవర్నమెంట్ గుర్తించి మొన్న 2016లో అవార్డు కూడా మమ్మల్ని ఎంపిక చేశారు. 2005లో నాకు అబ్దుల్ కలాం గారి ద్వారా నేషనల్ అవార్డు తీసుకున్నానండి నేను. కానీ గవర్నమెంట్ తరఫున అయితే మాకు ఎటువంటి ప్రోత్సాహం లేదండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఎగ్జిబిషన్ చేసుకోండి అని ఒక లెటర్ ఇస్తారు. ఎగ్జిబిషన్లో మీరు తయారు చేసిన సరుకు అమ్ముకోండి అని చెప్తారు. అంత మాత్రమే, ఇంకేం లేదు సార్. కానీ ప్రభుత్వం ఇంకా గుర్తించి మాకు ఏదో ఒకటి క్లస్టర్ లాగా ఏదో ఏర్పాటు చేస్తే ఇంకా మేలు అవుతుంది. మా అన్నకి రాష్ట్రపతి అవార్డు వచ్చింది.
మా చిన్నాయనకి మెరిట్ అవార్డు, సంత్ కబీర్ అవార్డు వచ్చింది. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. ప్రోత్సాహం లేకపోవటం వల్ల వెంకటగిరిలో చేనేత కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా వెంకటగిరి చీరకు డిమాండ్ బాగున్నా కొరతను ఎదుర్కోవలసి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఒకనొకప్పుడు ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతిన్న అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి కాలానుగుణంగా వెరైటీస్ మార్చుకోవడం వలన వీవర్స్ చాలా వరకు మెరుగ్గానే ఉన్నారు. వెంకటగిరి చీరలకు దేశ విదేశాల్లో కూడా మంచి ఇది డిమాండ్ ఉంది. వెంకటగిరి చీర మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి సేల్స్ ఉండేటిది. కానీ రోజు రోజుకి నేసేవాళ్ళు తగ్గిపోయి ఇప్పుడు ప్రొడక్షన్ తగ్గిపోయిందే కానీ డిమాండ్ ఎటువంటి పరిస్థితి తగ్గలేదు. కళకు తగ్గ ప్రతిఫలం దక్కేలా చూసి ఆర్థిక స్వాలంబన దిశగా ప్రభుత్వం కృషి చేస్తే వెంకటగిరి చేనేతకు మరింత ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది.